అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. రామ్ గారు మరియు విజయ పెద్దన గారు నిర్వహిస్తున్న ఈ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారా? ఈ నెంబర్కి సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్ ప్రిపేర్ ఈజ్ బెటర్ దెన్ రిపేరింగ్. చాలామంది ఈ టైటిల్ ఏంటి అని అనుకుంటున్నారా? రామ్ గారు, విజయ పెద్దన గారు మార్చ్ 10న ఒక పెద్ద క్లాస్ని భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు, అది కూడా ఆఫ్లైన్లో. మరి ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అండ్ దాంతోపాటు ఇవాళ ఎపిసోడ్ ఏంటో ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పిల్లలు పుట్టిన తర్వాత చాలా సందర్భాల్లో వైఫ్స్ ఎక్కువ ఫీల్ అయ్యేది ఏంటి అంటే, మారిపోయింది లైఫ్ ఏంటో, రెస్పాన్సిబిలిటీస్, బాధ్యతలు, వీటితో ఎక్కువ మునిగిపోతున్నాం, కమ్యూనికేషన్ తగ్గిపోయిందని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటుంటారు. పెళ్ళైన తర్వాత ఒక జర్నీ ఉంటే, పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో జర్నీ మొదలవుతూ ఉంటుంది. ప్రాసెస్లో ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, బాధ్యతలు ఎక్కువైపోయాయి, పట్టించుకోవట్లేదు, ఇంకా ఇదేనా జీవితం అనే నిరాశ కనిపిస్తూ ఉంటుంది ఆడవాళ్ళకి. అటువంటప్పుడు వాళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఫ్యామిలీకి కానివ్వండి, హస్బెండ్కి కానివ్వండి, ఆ నిరాశతో బతకకుండా ఉండాలంటే సొల్యూషన్ ఏంటి? నన్ను అడిగితే ఈ ఫీల్ ఎక్కువ హస్బెండ్కి ఉంటుంది. ఎందుకంటే తల్లి ఎవరినైనా మర్చిపోతుంది, కానీ పుట్టిన బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడంలో ఎన్ని గంటలైనా స్పెండ్ చేస్తుంది. చివరికి తల్లి ఏం చేస్తుందంటే, అందరూ నిద్రపోయేటంలో తను మేలుకోవాల్సి వస్తుంది, అందరూ మేలుకున్న టైంలో తను నిద్రపోవాల్సి వస్తుంది. అందరూ భోంచేసేటప్పుడు పిల్లవాడికి పాలిస్తుంది, మీరు అందరూ భోంచేసిన తర్వాత మిగిలింది తను తింటారు. అసలు ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే, ఏం న్యాయం చేస్తున్నాను, కరెక్ట్గా ఎవరికి టైం ఇస్తున్నాను అనే ఆలోచన ఏమీ ఉండదు. పిల్లవాడికి ఏది ఎప్పుడు అవసరమో, పాప ఎప్పుడు ఏడ్చిందో, తను ఆరోగ్యం చూసుకోవడం, వీటిలో మొత్తం బిజీగా ఉంటుంది. అయితే ఇది అర్థం చేసుకోవాల్సింది హస్బెండ్ ఏం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇంతకుముందు నాకు బాగా టైం ఇచ్చింది, మేము ఇద్దరమే ఉండేవాళ్ళం, బాగా తిరిగేవాళ్ళం, ఈవినింగ్ మంచి టైం స్పెండ్ చేసేవాళ్ళం, ఎప్పుడైనా బయటికి వెళ్ళేవాళ్ళం. అసలు ఇప్పుడు అవన్నీ లేవు. నాకు ఇష్టమైన వండి పెట్టేది, ఇప్పుడు ఏదో వండి పెడుతుంది. ఇంతకుముందు బాక్స్ నాకు కట్టి ఆఫీస్ పంపించేది, నేనే ఇప్పుడు ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ ఉంటే హస్బెండ్ దగ్గర ఉంటాయి. అయితే ఇవి న్యాచురల్ గ్యాప్స్గా అర్థం చేసుకొని సహకరించే హస్బెండ్ ఉంటే మళ్ళీ రిలేషన్షిప్ అట్లాగే ఉంటుంది. ఇన్నాళ్ళు నీకు సర్వ్ చేసింది, నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు నీకు మంచి అవకాశం. తనొక్కతే కష్టపడుతుంటే మీరు వంట వండడము, చిన్న చిన్న విషయాలు, అంటే మీతో వంట వండించాలని కోరుకోకపోవచ్చు, కానీ మీ పాత్ర ఎంతవరకు అది చేయగలిగితే మీ జీవితం మళ్ళీ అలాగే ఉంది, ఇప్పుడు ఇంకా కొత్తగా ఉంది అని అనిపిస్తుంది, రొటీన్గా లేకుండా. సో ఈ గ్యాప్ని కమ్యూనికేట్ చేయడం చాలా పొరపాటు, అంటే చేయకూడదు. నాకు ఇట్లా నేను గ్యాప్ ఫీల్ అవుతున్నాను అని కాకుండా, తనెంత కోల్పోతుందో మీరు ఆలోచిస్తే నిజంగా మీరు ఎంత అదృష్టవంతులో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే అప్పుడు హస్బెండ్కి ఉన్నంత స్వేచ్ఛ ఎవరికి ఉండదు. ఈ స్వేచ్ఛని మీరు వాళ్ళిద్దరికి సహకరించడానికి ఉపయోగిస్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఇద్దరు జీవితం మారింది అనడానికి కారణం ఖచ్చితంగా మారుతుంది. కుటుంబంలో కొత్త సభ్యులు వచ్చిన తర్వాత ఆ సభ్యుల జాగ్రత్త, వాళ్ళ సేఫ్టీ, వాళ్ళ పాలన పోషణ చూసే బాధ్యత ఉంది. కాబట్టి జీవితం డెఫినెట్గా ఒకలా ఉండదు. అయితే ప్రేమ ఒకేలా ఉంటుంది, ఇద్దరం కలిసి ఒకేలా ఉంటున్నామని నిరూపించాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంది. మీరు బిజీగా తల్లిగా ఉండొచ్చు, ఆవిడ కూడా అప్పుడప్పుడు నేను చాలా నా ప్రేమను పంచుతున్నాను, కొంతలో కొంత అయినా మిస్ అయిన మా ఆయన్ని కూడా చూసుకోవాలన్న ఆలోచన ఒకటి ఉంటే చాలు, ఏం చేయలేకపోయినా సరే ఇద్దరు కలిసి బాగా ఉండగలరు. ఈ గ్యాప్ని మాత్రం హస్బెండ్ ఇది గ్యాప్లా కాకుండా ఇది తనకు ఇవ్వాల్సిన స్పేస్గా మనం ఇస్తే, అర్థం చేసుకుంటే మళ్ళీ అదే ప్రేమ కంటిన్యూ తప్పకుండా అవుతుంది. ఇంకొకటండి, మీరు ఆ గ్యాప్ అంటే గుర్తొచ్చింది నాకు. ఈ గ్యాప్లో కొంతమంది ఏం చేస్తారంటే, అంటే ఇంట్లో ఇప్పుడు సాయంత్రం ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే ఆవిడ ఇప్పుడు పకోడీలు చేసి పెట్టదు, ఇదివరకు పెట్టినట్టు ఎదురు చూస్తూ ఉండదు, నువ్వు ముఖ్యంగా తయారై ఉండదు. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసరికి ఎదురు చూడదు, రాగానే ప్రోగ్రామ్స్ ఏమి ఉండకపోయేసరికి ఆ ఫ్రీ టైంని, అంటే ఇందాక రామ్ గారు అన్నట్టు నేనేం కంట్రిబ్యూట్ చేయగలను, ఈ కొత్త సభ్యుడు వచ్చి మొత్తం రెస్పాన్సిబిలిటీ మా ఆవిడ మీద పడినప్పుడు, ఇప్పుడు పాలు పట్టక్కర్లేదు, ఈ పాపాయికి కావాల్సినవి ఏమీ ఈయన చేయక్కర్లేదు. అలాంటప్పుడు ఏ రకంగా నేను ఈ ఎక్స్ట్రా బర్డెన్స్ ఉన్న వైఫ్కి ఇప్పుడు ఇవన్నీ తనకి ఎక్స్ట్రా పనులే, ఎలా సహకరించగలను అనే కోణంలో కనుక ఆలోచించకపోతే గనక ఈ గ్యాప్ని ఫిల్ చేయటానికి
లేనిపోని యాక్టివిటీస్ అలవాటు అవుతాయి. అంటే ఏంటి, ఫ్రెండ్స్తో కలిపి ఏ క్లబ్కో వెళ్ళటమో. హెల్దీ ఉంటే పర్వాలా, అంటే ఏంటి, గేమ్స్ ఆడుకోవటమో కాసేపు, అలా కాకుండా వేరే వేరే యాక్టివిటీస్కి డైవర్ట్ అయినప్పుడు, అంటే తెలియకుండా ఏ వ్యసనాల వైపు వెళ్ళటమో, లేకపోతే ఏదో ఒక వేరే టైప్ ఆఫ్ ఫ్రెండ్ సర్కిల్స్తో కలవటమో, టైం పాస్ చేసి రావటమో, ఇలాంటివి వచ్చిన అంతకుముందు సిస్టమేటిక్గా ఉండే లైఫ్ కాస్త ఆవిడ చేతుల్లోంచి జారిపోతూ ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు వస్తుందంటే హస్బెండ్కి కూడా ఆ పుట్టిన వాళ్ళు తనకి కూడా బాధ్యతే, అంటే ఏదో పాలిచ్చి మా ఆవిడ పడుకోబెడుతుంది కాబట్టి నాకేం పని లేదు, నన్నెవరు ఇంటికి వెళ్తే పట్టించుకోవట్లేదు అన్నది ఇక్కడ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన ఎక్కువ పట్టించుకోవాల్సిన టైం వచ్చింది. వాళ్ళ ఆవిడ అంటే ఎమోషనల్గా కూడా స్ట్రెయిన్ అయిపోతూ ఉంటుంది పాపని చూసుకునే ప్రాసెస్లో, నిద్ర సరిగ్గా ఉండక అన్ని రకాలుగా. ఇంకొకటండి, ఒకవేళ కొత్తగా పుడితే కనుక పిల్లలు చాలా మందిలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అని వస్తాయి. అది ఉంటుందని కూడా తెలియదు వీళ్ళకి, అమ్మాయికి ఆవిడకి తెలియదు, ఆయనకి తెలియదు. సో వీళ్ళకి అంటే ఆ నిద్ర లేక, ఈ డిస్టర్బెన్స్లు, వీటన్నిటితో కొత్తగా వచ్చే బాధ్యతల వల్ల యాంగ్జైటీ, నేను సరిగ్గా పెంచుతున్నానో లేదో, నేను మంచి తల్లినో కాదో, ఇప్పుడు నిద్ర వచ్చి నిద్ర ఆపుకుని పాలు బట్టి మళ్ళీ నిద్రపోతున్నప్పుడు వాళ్ళకి గిల్టీగా ఉంటుంది, ఇంకా సరిగ్గా కేర్ తీసుకోలేదేమో నేను, ఇట్లా. సో ఇప్పుడు పిల్లల్లో ఏదన్నా చిన్న అనారోగ్యం వస్తే కూడా దాని రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ కూడా వీళ్ళే తీసేసుకుని, నేనేదన్నా సరిగ్గా పెంచనందుకో ఇలా అవుతుందేమో పాపకి, ఇన్ని రకాల డౌట్స్ ఉంటాయి వాళ్ళకే. దానికి తోడు ఈ హస్బెండ్ ఎమోషనల్గా అర్థం చేసుకుని పక్క నుండి సహకరించి సపోర్ట్ ఇవ్వాల్సిన టైంలో ఈయన నాకు టైం స్పెండ్ చేయట్లేదు, నాకు కాఫీ కలిపిచ్చేది, నాకు అది పెట్టేది, లేకపోతే నా ఇవన్నీ అంటే సహజమే. కానీ ఒక మెచ్యూరిటీ లెవెల్తో అది ఎప్పుడు వస్తుంది, పుట్టిన కొత్తగా వచ్చిన పాప బాబు నా బాధ్యత కూడా, ఈయన కూడా తండ్రి కదా, మరి ఇప్పుడు భర్త పోస్ట్ నుంచి తండ్రి పోస్ట్కి వచ్చాడు. సో నేనెంత సహకరించాలి, మా ఆవిడని ఎంత కంఫర్టబుల్గా ఉంచాలి, ఈ పేరెంట్హుడ్ని ఇద్దరం కలిపి ఎంత బాగా ఎంజాయ్ చేస్తాం వచ్చిన వాళ్ళతో అనే కాన్సెప్ట్లో ఆలోచిస్తే కనుక ఆ పేరెంట్హుడ్ అనేది అద్భుతమైన ఒక అందమైన అనుభూతి కింద మార్చుకోవచ్చు. బట్ వైఫ్ కన్వే చేసే ప్రాసెస్ ఖచ్చితంగా ఉండాలి అంటారా ఇందులో? అంటే నాకు ఇలా అనిపించింది, ఇలా అనిపిస్తుంది అని కన్వే చేయొచ్చు అంటారా? తప్పకుండా చెయ్యాలి కూడా, చెయ్యొచ్చు కాదు, చెయ్యాలి. ఎందుకంటే తను పడే స్ట్రెస్ కానీ ఏదైనా సరే, కాకపోతే చేయటానికి ఎప్పుడైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆ ప్రాసెస్ అర్థం కాకనే కన్ఫ్యూజన్లో పడిపోతూ ఉంటుంటారు. సో మన సెషన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ ఒకసారి మీ మాటల సెషన్ యొక్క డీటెయిల్స్ ఏంటి? మన సెషన్ అన్టోల్డ్ సీక్రెట్స్ ఆఫ్ రిలేషన్షిప్ అండ్ పేరెంటింగ్, ప్రిపేరింగ్ ఈజ్ బెటర్ దాన్ రిపేరింగ్. సో మీరు ఇప్పుడు ఇది కమ్యూనికేషన్ అనేది ఒక ప్రాసెస్ అనుకున్నాం కదా. సో ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఎలా చెప్పితే నువ్వు చెప్పాలనుకున్నదే వాళ్ళకి అర్థమవుతుంది. చాలాసార్లు మనం మన ఇంటెన్షన్ అంటే రూట్ కాజ్ వేరే ఉంటుంది, మనం చెప్పేది అసలు వేరుగా ఉంటుంది. నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఈ మధ్య, నీకు నేనంటే లెక్కలేదు, ఇలా ఉంటుంది ఆడాళ్ళు చెప్పేది. దానికి కారణం నీ టైం నాకు కావాలి, నువ్వు నేను కలిసి మాట్లాడుకోవట్లేదు అనే ఒక ఎర్నింగ్ ఉంటుంది వెనక. చెప్పేటప్పుడు మాత్రం ఇలా దెప్పుడులాగా ఉంటుంది. సో దీని వెనక ఏముంటుంది, నీ వెనకున్నది ముందాళ్ళకి మైండ్ రీడింగ్ తెలవదు అనేది ఒప్పుకోగలగాలి మనం. సో ఇలాంటివన్నీ టిప్స్ సీక్రెట్స్తో సో అందరికీ పనికొచ్చేలాగా, అంటే రిలేషన్షిప్లో ఉన్నాళ్ళ దగ్గర నుంచి, కపుల్స్ దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి, టీనేజ్ పేరెంటింగ్ వరకు ఎవరికి కావాల్సింది అన్నీ ఒక ఫ్యామిలీ ప్యాక్ లాగా ఉంటుంది. సార్ మీ సైడ్ నుంచి కనుక చూస్తే హస్బెండ్స్కి కానివ్వండి, వైఫ్స్కి కానివ్వండి, రిలేషన్షిప్లో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయో కమ్యూనికేట్ చేసే ప్రాసెసే చాలా పెద్ద ప్రాసెస్ అని చెప్పుకోవచ్చు. అదే అటు వెళ్ళడమా ఇటు రావడమా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మన ఈ సెషన్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అంటే మన సెషన్ టైటిలే అన్టోల్డ్ సీక్రెట్స్. కొన్నిసార్లు మనకు జీవిత సత్యాలు ముందే తెలిసింటే ఎంత బాగుండేది అనిపించేవన్నీ ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వర్క్షాప్ అటెండ్ అవ్వచ్చు. సో విజయ గారు, నేను ఈ వర్క్షాప్ను కండక్ట్ చేస్తున్నాం. వర్క్షాప్ అంటున్నామంటే ఇది హైలీ ఇంటరాక్టివ్ యాక్టివిటీ బేస్డ్ వర్క్షాప్. అక్కడికి వచ్చే కపుల్ కానీ, పేరెంట్స్ కానీ, ఎవరైనా రిలేషన్షిప్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కానీ,
కౌన్సిలింగ్ సర్వీసెస్లో అప్కమింగ్ వాళ్ళు ఎవరైనా సరే ఎస్టాబ్లిష్ అవ్వాలనుకున్న వాళ్ళు కానీ ఈ రిలేషన్షిప్ డైనమిక్స్ అర్థం చేసుకోవాలనుకున్నా, ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉండడానికి, బ్రేక్ అవడానికి కారణాలు తెలుసుకోవాలన్నా ప్లస్ సొల్యూషన్స్ తెలుసుకోవాలన్నా ఈ వర్క్షాప్ అటెండ్ అయితే చాలా విషయాల్ని ముందే తెలిసిన వాళ్ళం అవుతాం. ఈ అటెండ్ అయితే వాళ్ళకి ముందే తెలుసుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఈ ఎపిసోడ్ విన్న తర్వాత మీరు కనుక ఈ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకున్నా, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలి అనుకున్నా మీరు ఖచ్చితంగా ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఈ క్లాస్ హైదరాబాద్లో నిర్వహించబోతున్నారు. అది కూడా ఫ్యామిలీ మొత్తం అటెండ్ అయ్యే క్లాస్. ఆఫ్లైన్లో మీకున్న డౌట్స్తో పాటు అండ్ ఇక్కడ చాలా విషయాలు మీకు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు మీ ప్రాబ్లంకి తగ్గట్టుగా క్లాస్ ఉంటుందన్న ఎక్స్పెక్టేషన్ చాలామందికి ఉంటుంటుంది. మీరు కనుక ఎంక్వైరీ చేసిన ప్రాసెస్లో మీ ప్రాబ్లం మాకు తెలియజేసిన దానికి తగ్గట్టుగానే క్లాస్ డిజైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి క్లాస్కి ఎన్రోల్ అవ్వాలనుకునే వాళ్ళు, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మా టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.